ఏపీ ప్రజలకు సంక్రాంతి అతిపెద్ద పండుగ. అందుకే ఏ పండుగకు వెళ్లకున్నా సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా సొంతూరు వెళతారు ఏపీ ప్రజలు. అందుకే సంక్రాంతి వచ్చిందంటే చాలు రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. రద్దీ కారణంగా ఎన్ని ప్రత్యేక బస్సులు, రైళ్లు వేసినా సరిపోని పరిస్థితి ఉంటుంది. అందుకే దక్షిణ మధ్య రైల్లో అదనంగా మరో 52 రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఈ ప్రత్యేక రైళ్లకు బుకింగ్ కూడా ఓపెన్ అయింది. ఉద్యోగ, వ్యాపార, చదువు నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్లంతా సొంతూర్లకు రావాల్సిందే. అందుకే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటు ఏపీఎస్ఆర్టీసీ, అటు తెలంగాణ ఆర్టీసీ రెండూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. తాజాగా మరో 52 రైళ్లు ప్రకటించింది. కాచిగూడ, సికింద్రాబాద్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపురం, తిరుపతి, శ్రీకాకుళం జిల్లాలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 18 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. చెర్లపల్లి నుంచి తిరుపతి, తిరుపతి నుంచి చెర్లపల్లికి ఈ నెల 6 నుంచి 16 తేదీల్లో ప్రత్యేక రైళ్లున్నాయి. ఇక వికారాబాద్ నుంచి కాకినాడకు ఈ నెల 13న ప్రత్యేక రైలుంది. కాకినాడ నుంచి చెర్లపల్లికి ఈ నెల 14న మరో రైలు నడవనుంది. ఇక కాచిగూడ నుంచి తిరుపతికి ఈ నెల 9, 16 తేదీల్లోనూ, తిరుపతి నుంచి కాచిగూడకు ఈ నెల 10, 17 తేదీల్లోనూ ప్రత్యేక రైళ్లు ఏర్పాటయ్యాయి. చెర్లపల్లి నుంచి నర్సాపూర్, నర్సాపూర్ నుంచి చెర్లపల్లికి ఈ నెల 11, 12, 18, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లున్నాయి. ఇక సికింద్రాబాద్ నుంచి 19 తేదీల్లో స్పెషల్ రైళ్లు బయలుదేరనున్నాయి. చెర్లపల్లి నుంచి నర్సాపురం, నర్సాపురం నుంచి చెర్లపల్లికి ఈ నెల 7 నుంచి 18 తేదీల్లో ప్రత్యేక రైళ్లున్నాయి. ఇక చెర్లపల్లి నుంచి కాకినాడ, కాకినాడ నుంచి చెర్లపల్లికి ఈ నెల 8 నుంచి 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటయ్యాయి. ఇక నాందేడ్ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి నాందేడ్కు ఈ నెల 6, 7, 13, 14 తేదీల్లో ప్రత్యేక రైళ్లున్నాయి. మరోవైపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఎల్బీ నగర్, హయత్ నగర్, అమీర్పేట్, కోటి తదితర ప్రాంతాల నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి.